ప్రవీణ్ పగడాల గారి హత్య తర్వాత క్రైస్తవ సమాజం కావచ్చు, మీలాంటి వ్యక్తులు ఎట్లున్నారు, ఏం ఆలోచిస్తారు అంటే అన్న అందరూ కూడా ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇంట్లో మనిషి చనిపోయినట్లుగా ఉంది. ఎవరిలో సంతోషం లేదు, ఎవరు ప్రశాంతంగా లేరు. మాకు ఇవి లెంట్ డేస్. అందరూ కూడా ప్రార్థనా మందిరాల్లో కూర్చొని ఉపవాసంతో దేవుణ్ణి ఆరాధించే సమయం. కానీ ఎంత దుఃఖంతో ఉన్నారు అని అంటే ఆ సంతోషం ఎవరిలోనూ లేదన్న. ఇవాళ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ క్రైస్తవ సమాజంలో ఎవరిలో కూడా సంతోషం లేదన్న. ఇవాళ ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ బిడ్డను పోగొట్టుకున్నటువంటి బాధలోనే మేమందరం ఉన్నాం. ఇవాళ ఏంటి ప్రవీణ్ గారు చనిపోతే ఆ రోడ్ల మీద ఆ జనాలు ఏంటి, ఆ జన సంద్రోహం ఏంటి, పాస్టర్లంతా ఇంత ఆవేశానికి ఆగ్రహానికి లోనవ్వడం ఏంటి, ఏం జరుగుతుంది, ఆయన మరణం పట్ల ఏమైంది అని అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు తన కోసం తాను బ్రతికిన వ్యక్తి అయి ఉంటే తను చనిపోతే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఆయన క్రైస్తవ సమాజం కోసం బ్రతికాడు. అక్షరముఖ రాని వాళ్ళకు కూడా బైబిల్ గ్రంథాన్ని చాలా స్పష్టంగా బోధించగలిగిన వక్త ఆయన. బైబిల్ గ్రంథం గురించి ఏదైనా ఒక ప్రశ్న వచ్చి ఎదురుగా నిలబడితే అడిగిన వాడే సిగ్గుపడేలాగా సమాధానం చెప్పేవాడు. రక్షణ టీవీలో అనేక డిబేట్స్లో ఆయన ఒక వక్తగా మాత్రమే కాదు, ఒక జర్నలిస్ట్గా ఎన్నో ప్రశ్నలు అడిగిన వ్యక్తి.